హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సివి జాబ్ పోర్టల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నుండి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్ గా 2 నోటిఫికేషన్లు అయితే రావడం జరిగిందండి. ఈ జాబ్స్ కి ఏపీలోని అన్ని జిల్లాల మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎగ్జామినేషన్ ఫీజు కానీ లేకుండా మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి మీకైతే జాబ్స్ ఇస్తారు. ఈ యొక్క వేకెన్సీకి అయితే ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మీ సొంత జిల్లాలోనే ఈ ఉద్యోగాలు చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేటివ్ గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సో ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి దాని ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ వర్కింగ్ అండ్ పర్మనెంట్ బేసిస్ విధానంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేసేందుకు అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. దీని ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ గుంటూరు నుండి స్టెనో టైపిస్ట్ పోస్ట్ కి అయితే ఒక నోటిఫికేషన్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పోస్టులకు అయితే మరొక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో కేవలం డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అయి ఉండాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ పోస్టులు చూసినట్లయితే క్వాలిఫికేషన్ వైజ్ గా చూసినట్లయితే ముందుగా స్టెనో టైపిస్ట్ పోస్టులకి అయితే డిగ్రీ పాస్ తో పాటు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ ఇంగ్లీష్ షార్ట్ అండ్ బై హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా తెలిసి ఉండాలండి. అలాగే కంప్యూటర్ ఆపరేషన్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ అప్లికేషన్స్ కూడా వచ్చి ఉండాలి. లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పోస్టులకి అయితే లా డిగ్రీ పాస్ అయి ఉండాలి. మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ http guntur.dcourts.gov.in అని వెబ్సైట్ కూడా ఇచ్చారు. వెబ్సైట్ ఓపెన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ అనేది నార్మల్ గా 18 to 42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుంది. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ లో టైపింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ తో పాటు సెల్ఫ్ అటెస్ట్ చేసిన మార్క్స్ లిస్ట్, మెమోస్ అండ్ రెస్పెక్టివ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అండ్ ఆల్సో మీకు లోకల్ నాన్ లోకల్ డాక్యుమెంట్స్ యొక్క సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్ కాపీలు గెస్టెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించి సొంత చిరునామా గల కవర్లకు సరిపడినటువంటి స్టాంప్స్ అటాచ్ చేసి అప్లికేషన్ కి జడ్జ్ చేసి చైర్మన్ డిఎల్ఎస్ఏ కమ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ గుంటూరు అనే అడ్రస్ కి 15/4/2023 సాయంత్రం 5 గంటల లోపు ఇన్ పర్సన్ ఆర్ రిస్పాన్స్ ద్వారా సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎక్నాలజ్మెంట్ రిసిప్ట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులు దరఖాస్తు చేయాలనుకుంటే, ఎన్ని పోస్టులకు అప్లై చేయాలనుకుంటే అన్ని అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులు కదా, పర్మనెంట్ కాదు కదని ఆలోచించిన అవసరం లేదు. ప్రస్తుతం గవర్నమెంట్ కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ పోస్టులే తీస్తున్నారు. జనరల్ గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్లు దొరకరు కదా. అలాగే పోస్టులు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంబంధించి ఇంకా మంచి మంచి జాబ్స్ కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను. ఇదే అప్లికేషన్ ఫ్రెండ్స్. మీరు ఈ అప్లికేషన్ ని మనం ఆఫ్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్ కి మరి ఎలా అప్లై చేయాలంటే డైరెక్ట్ గా మనకి నోటిఫికేషన్ లో పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తాను. దాన్ని మీ ఫోన్ లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని మీరు దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీస్ అన్ని కూడా అటాచ్ చేసి సబ్మిట్ చేయాలండి. అయితే అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఫస్ట్ చూడండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు ఉన్న చోట మీ పేరు బ్లాక్ లెటర్స్ లో రాయాలి ఉంటుంది. నెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా రాయండి. మీ ఫాదర్ నేమ్ రాయండి. నెక్స్ట్ మీ వయసు అండ్ పుట్టిన తేదీ అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు ఏ కేటగిరీకి చెందినవారు అంటే ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది ఇక్కడ రాయాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. టెక్నికల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా రాయండి. నెక్స్ట్ మీ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కూడా ఇక్కడ రాయాలి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే రాయండి, లేకపోతే లేదు. క్రిమినల్ కేసెస్ పర్టికులర్స్ ఏమైనా ఒకవేళ ఉంటే రాయండి, లేకపోతే లేదు. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంటే రాయండి. ఫైనల్ గా మీరు సిగ్నేచర్ చేయాలి. అలాగే ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరి మీకు సంబంధించిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎన్వలప్ కవర్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టెనో టైపిస్ట్ లేదా లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఏదైతే అది మెన్షన్ చేయండి. ఇక్కడతో మన అప్లికేషన్ ఫిల్అప్ అయిపోయింది.
ఫైనల్గా ఇంటర్వ్యూకి వెళ్తే ఇంటర్వ్యూ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈస్ 15/4/2024 అప్ టు 5 PM అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే సివి జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.